నమస్తే. మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశ మాట్లాడుకుంటూ ఉన్నాము. దాదాపు ఆయన మొత్తం మాట్లాడుకున్నాం కదా! మొత్తం ఆయన 3 టాపిక్స్ రాశారు. సత్తు గురించి ఒక 5, చిత్తు గురించి ఒక 5, ఆనందం గురించి ఒక 5. మొత్తం టోటల్‌గా అసలు అంటే ఉపనిషత్తుల సారం, అద్వైత తత్వం అంతా ఏంటి అంటే, ఉన్నది ఒక భగవత్ తత్వం ఉన్నది. ఉన్నది అనే దానికంటే ఉండడం ఉంది. ఎక్కడుంది? సర్వత్రా ఉంది. అంటే ప్రతి ప్రాణిలో ఉంది. నాలో, మీలో లేనిది లేదు అనే విషయంగా ఉన్నది. మరి ఈ ఉన్నది ఎవరికి తెలుసు? జ్ఞానానికి తెలుసు. అంటే ఏంటి? ఉండడం జ్ఞానమే, తెలియడము జ్ఞానమే. ఈ 2 ఒకటి అవ్వడం ఆనందం. అంతే కదా! ఇప్పుడు మీరు ఎవరినైనా అడగండి, మనం ఆనందంగా ఉండాలి అంటే మనకు 2 ఉండాలి ముఖ్యంగా. ఒకటేంటి? జ్ఞానం ఉండాలి. రెండోదేమో శక్తి ఉండాలి. అంతే కదా! జ్ఞానం చాలా ఉంటుంది. కానీ మనం శక్తి లేదు, ఎనర్జీ లేదు. మనం ఏం చేస్తాము? ఏం చేయలేము, ఆనందం ఉండదు. పోనీ ఊరికినే శక్తి లేదు, ఏం చేయలేము. అలాగే శక్తి ఉంది, జ్ఞానం లేదు. చేసే పనిలో క్లారిటీ ఉండదు. ఎలా అంటే అలా చేసుకుంటూ పోయి ఆ పిచ్చి పిచ్చిగా చేసుకొని వాళ్ళ చేత వీళ్ళ చేత తిట్లు తింటాం. అంటే అల్టిమేట్ ఏంటి? మొత్తం మనలో ఎలా అయితే ఒక ప్రాణం, ఒక మనస్సు, ఒక 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 ప్రాణం, మనస్సు, శరీరం ఉన్నదో, అంటే శరీరం ఆనందం కోసం ఉంది అనుకుంటే ప్రాణం మనసు అనుకుంటే, ప్రాణం వచ్చేమో శక్తి, మనసు అనుకుంటే జ్ఞానం అనమాట. ఇది మన జీవ సృష్టికి కారణం. వీటికి ఇప్పుడు ఆయన ఏం చెప్పారు? ఈయన చెప్పిన వాటిలో ముందేం చెప్పాడు? తత్వ వివేకం చెప్పారు. అంటే ఏంటి? ఈ భగవతత్వం ఏంటి, భగవతత్వం కాంది ఏది అనేది నువ్వు విడగొట్టి చూసుకో. 100కి 99 అంతా కూడా విశేషాలేను. ఉన్నది ఒకటే ఒకటి సామాన్యం. ఆ సామాన్యం వచ్చే భగవతత్వం. ఈ విశేషం అంతా కూడా మాయ వల్ల, అంటే అల్టిమేట్ ఏంటి? ఒక ఒక ఆ శక్తి వల్ల ఎక్స్పాండ్ అయినట్టుగా కనపడుతుంది అన్నట్టు చెప్పారు. అంటే ఫస్ట్ తత్వ వివేకం చెప్పాడు, పంచభూత వివేకం చెప్పారు, పంచకోశ వివేకం చెప్పారు, తర్వాత ద్వైత వివేకం, తర్వాత మహావాక్య వివేకం చెప్పారు. పంచభూతాలంటే ఏంటి? బ్రహ్మాండం అంటే ఎక్స్టర్నల్ క్రియేషన్ అంతా భూమి, నీళ్లు, అగ్ని, ఆకాశం కనపడుతూ ఉంటే, అలాగే మన జీవ సృష్టి కూడా అది అవే సేమ్. పృథ్వీతత్వం వచ్చేమో అన్నమయ కోసం, అట్లాగే రెండోది వచ్చేమో జలతత్వం వచ్చేమో స్వాధిష్టానమయం, రెండోది వచ్చేమో స్వాధిష్టానం, అదే రెండో ఇది. తర్వాత మూడోది వచ్చేమో అగ్నికేమో మూడో తేజోది మణిపూరక చక్రం. అట్లా అంటే అంటే అన్ని అయ్యి ఎంతసేపు మీరు మనం అంతా విచారణ చేసినా, మొత్తం ఎంటైర్ సృష్టి ఆబ్జెక్ట్ చూసినా, మనిషిని చూసినా ఉండేది ఒక 5 క్వాలిటీస్ ఉంటాయి. ఏమేమి 5 క్వాలిటీస్ ఉంటాయి? ఒక స్ట్రక్చర్ ఉంటుంది, భూమితత్వం. ఆ తర్వాత అది ఎక్స్పాన్షన్ అంటే కొద్దో గొప్ప కదులుతూ ఉంటుంది, నీళ్లతత్వం. 3 వచ్చేంటి దానికి ఒక రూపం ఉంటుంది, అగ్నితత్వం. 4 వచ్చేంటి గాలి, అంటే మధ్య మధ్యలో గ్యాప్ ఉంటుంది. 5 వచ్చి ఆకాశతత్వం, శబ్దం ఉంటుంది. అంటే ఏవి తీసుకున్నా ఈ 5 ఉంటాయి అన్నమాట. ఈయనేం చెప్తున్నాడు మన మన విద్యారణ్య స్వామి? ఈ 5 కూడా ఏంటి? ఉన్నదంతా పరమాత్మతత్వం అయినప్పుడు ఇవి కూడా ఇట్లా వ్యక్తమైంది అని చెప్పి ఫస్ట్ చాప్టర్ తత్వ వివేకం పూర్తయిన తర్వాత రెండోది ఏం మొదలుపెట్టాము? రెండోది వచ్చేమో చిత్రదీప ప్రకరణంతో మొదలైంది. ఇక్కడ మళ్ళీ రెండోది వచ్చేమో చిత్తుకి సంబంధించింది, అంటే జ్ఞానానికి సంబంధించింది. ఇక్కడ 5 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి చిత్రదీప ప్రకరణం, నాటక దీపం, తర్వాత ధ్యాన దీపం, తృప్తి దీపం, ఇట్లా 5 ఉన్నట్టున్నాయి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 5 వచ్చి ఆనందం గురించి చెప్పాడు. ఏంటి? విశేష ఆనందం, బ్రహ్మానందం, ఆ తర్వాత యోగానందం, ఇట్లా ఒక 5 చెప్పున్నారు. అంటే టోటల్గా ఏంటి మొత్తం ఆయన చెప్పింది? ఫస్ట్ వచ్చి సత్, ఉండడం, ఎనర్జీ ఉంది. ఆ తర్వాత చిత్, రెండోదేమో అది జ్ఞానానికి తెలుసు. ఈ 2 అంటే ఏంటి? మొత్తం సృష్టి అంతా అల్టిమేట్ ఏంటి? ఉండడం ప్లస్ తెలియడం, జ్ఞానం. ఈ మూడోది ఎందుకు? ఆనందం కోసం. ఇదే చెప్పిన టాపిక్ అంతా అల్టిమేట్గా. నిన్నటిదాకా ఏం చెప్పారు? నిన్న దాదాపు ఈ చిత్రదీప ప్రకరణం మొదలై ఒక 12-13 రోజుల నుంచి చెప్తున్నారు. రోజుకు ఒక గంటన్నర. ఈ గంటన్నరలో నాకు అర్థమైనంత వరకు అది అర్థం చేసుకుని ఏదో 10-15 నిమిషాలు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. నిన్నంతా కూడా ఏం చెప్పారు? మాయ గురించి మాట్లాడారు. మాయ అంటే ఏంటి? 99 విశేషాలే. అంతా మాయ వ్యక్తం అవుతుంది. కాకపోతే మాయ ఊరికనే ఏంటి వ్యక్తం అవుతున్నట్టు కనపడుతుంది, కానీ ఒరిజినల్ పవర్ అంతా కూడా మాయావి దగ్గరే ఉంది అన్నట్టు నిన్న చెప్పారు. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు ఏం చెప్పారు? ఇప్పుడు మనము ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు, లేదంటే మోక్షం కావాలంటున్నారు. ఇవన్నీ నీకు తెలుసా? నీకు అనుభవానికి ఉందా
అంటే మన ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అనుభవానికి ఎక్కడుంది మనకి తెలియదు కదా. అంటే ఉన్నది అంటే ఏదో మనకి తెలిసిన వ్యవహారంలోనే మనం ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప మనకి కంప్లీట్గా అది ఉంది అని మనకేం తెలుసు. మోక్షం అనే దాని గురించి కూడా ఏంటి మోక్షం? ఏ దుఃఖం లేకుండా ఉండడం, ఏ ఆలోచన లేకుండా ఉండడం మోక్షం అన్నారు. ఇప్పుడు భగవంతుడు అనేవాడికి ఏంటి? ఆయనకు ఆల్రెడీ ఆయన సర్వజ్ఞుడు, అంతే కదా. పూర్తిగా వ్యాపించాడు, ఆయనకి భేదభావం లేదు, ఆయన ఆల్రెడీ మోక్ష స్థితిలోనే ఉన్నాడు. మరి మనం ఎవరం అసలు? మనం కూడా ఆయనకు వారసులమే కదా. మరి ఆయనకున్న లక్షణాలన్నీ మనకి కూడా ఉండాలి కదా. ఆయన ఆయన శుభ్రంగా సర్వజ్ఞుడు, హ్యాపీగా ఉన్నాడు. మరి మనం ఎందుకు హ్యాపీగా ఉండకుండా ఉండకూడదు? మన సృష్టించిందో, మన సృష్టి వ్యక్తమైంది కూడా ఆయన ద్వారానే కదా. అది అది అడుగుతున్నాడు. నువ్వు అనుభవానికి వచ్చావా అని అన్నప్పుడు మళ్ళీ ఆయనే సమాధానం చెప్తున్నాడు. నువ్వు ఆయన వారసుడు అయినప్పుడు నీకు కూడా అవన్నీ ఉండాలి కదా అంటూ, నీకెందుకు లేదు, నువ్వు మర్చిపోతున్నావు, నువ్వు కూడా అది అనుభవిస్తూనే ఉన్నావు, నువ్వు కూడా యాక్చువల్గా ప్రాజ్ఞుడివి. అంటే మన జీవత్వం కూడా ప్రాజ్ఞుడు అంటే ఏంటి? ప్రజ్ఞ ఉన్నవాళ్ళు అనమాట. నువ్వు ప్రాజ్ఞుడివేను, నీకు కూడా అన్ని విషయాలు తెలుసు. నువ్వు నిద్రపోతున్నప్పుడు నువ్వు ఆల్రెడీ ఆనందంలోనే ఉన్నావు కదా. నువ్వు అప్పుడు ఏమన్నా సృష్టి చేస్తున్నావా? నీ మనసు ఏమన్నా పనిచేస్తుందా? నీకేమన్నా భేదభావం ఉందా? ఏం లేదు కదా. అంటే ఆల్మోస్ట్ ఆల్ నువ్వు కూడా క్రియేటర్వేను, నీకు కూడా ఆ శక్తి ఉంది, నువ్వు కూడా సర్వజ్ఞుడివేను అని అంటాడు. మరి నాకు అది 24 గంటలు తెలియాలి కదా, నిద్రలో తెలియడం కాదు కదా. నిద్ర లేచిన తర్వాత అంటే ఏంటి? జాగృతావస్థలో, స్వప్నావస్థలో అంటే నాకు వచ్చిన ఆలోచనలు కూడా నేను అది గ్రహించుకోవాలి కదా. అంటే దానికి ఆయన ఏం చెప్తున్నాడు? ఈ చిత్తవృత్తులు అన్నీ కూడా మళ్ళీ నీకు అజ్ఞానం వల్ల పడున్నాయి, అంతే కదా. అంటే నువ్వు లిమిట్ అయిపోయినావు. దర్పణం అంతా ఒకటే పెద్ద దర్పణం, కానీ నువ్వు ఒక బుజ్జి దర్పణం పెట్టుకొని నీ వరకే నువ్వు చూసుకుంటున్నావు. ఈ అన్నీ ఈ దర్పణం అంటే ఏంటి? అన్నీ కూడా చిన్న కణికల్లాగా నీ మనసులు పెట్టుకొని ఉన్నారు. అందుకని ఎవరి మనసు వాళ్ళు దాన్ని అనుసరించుకొని ఉన్నారు కాబట్టి అంతవరకే లిమిట్ అయ్యి ఉన్నారు. అంటే అజ్ఞానం కనుక పోతే, అది దాటిపోతే నువ్వు ఆ స్థితికి రావడం జరుగుతుంది అని చెప్తూ ఇంకోటి ఏం చెప్తాడు? భగవంతుడికి శరీరం ఎవరు? నీ బుద్ధేను. అంటే ఏంటి? మన బుద్ధి అంటే మనమేనమాట. అందుకని ఏంటంటే మన బుద్ధిలో ఉన్న విజ్ఞానం, భగవంతత్వంలో ఉన్న విజ్ఞానం కూడా రెండు ఒకటే. నీ బుద్ధి కనుక అంటే అంత సర్వంతర్యామిలాగా ఈ భేదభావం కనుక పోయే విధంగా కనుక వ్యాపించగలిగితే రెండు ఒకటే అయిపోతాయి. ఆ బుద్ధికి ఈ బుద్ధికి పెద్దగా తేడా లేదు. నీలోకే వచ్చి ఆయన కూర్చొని ఉన్నాడు. అంతర్యామిగా ఏం సపరేట్గా బయట లేడు, నీలోనే ఉన్నాడు. అంటే నువ్వు కూడా భగవతత్వమే అని ఆయన చెప్పదలుచుకుంది. దానికి ఏం చెప్తాడు? నిమిత్త కారణం, ఉపాదాన కారణం అంటాడు. నిమిత్తం అంటే ఏంటి? ఉపాదానం అంటే ఏంది? ఒక కుండ. నిమిత్తం అంటే ఏంది? కారణం. అంటే ఆ కుండలోకి వచ్చి అక్కడ కూర్చుని ఉన్నాడు. అప్పుడు మట్టి వేరు, కుండ వేరు కాదు. అంటే నువ్వేను, నీలోనే ఉన్నాడు ఆయన. అలా ఇంకొక ఉదాహరణ ఏం చెప్తాడు? ఒక బట్టలాగా చెప్తాడు. దాంట్లో పోగులు ఉన్నాయి కదా, ఆ పోగులన్నీ యాడ్ అయి ఉన్నాయి. టోటల్గా ఒక వస్త్రంలాగా కనపడుతుంది. ఆ వస్త్రం ఎవరు? పరమాత్మ. అంటే ఏంటి? ప్రపంచమంతా, విశ్వమంతా అన్ని చోట్ల వ్యాపించున్న ఆయన. ఈ పోగులన్నీ ఎవరు? మనము. అంటే మనం సపరేట్గా లేం కదా. మనం కూడా ఆ వస్త్రంలోనే పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ అని కనుకుంటే మనం కూడా అదేను అనే విషయం చెప్తున్నారు. చెప్తూ ఇక్కడ ఇంకొక ఉదాహరణ ఏం చెప్తున్నారు? దుర్యోధనుడిది ఏదో తీసుకొని వచ్చినారు. ఏం చెప్తాడు దుర్యోధనుడి దగ్గరికి వాళ్ళ తల్లి అంటుందట, నాయన నేను కన్న కొడుకుకి అందరూ మంచివాడుగా మెచ్చుకోవాలి తప్ప చెడ్డపిల్లవాడుగా మెచ్చుకోకూడదు కదా. వాళ్ళు ఎంత అడిగారు? ఇంత భారతదేశం అంతా ఉన్న దాంట్లో వాళ్ళు అడిగింది 5 పల్లెటూర్లు అడిగారు కదా, 5 పల్లెటూర్లు నువ్వు ఇచ్చేసేయచ్చు కదా అంటట. అప్పుడు దుర్యోధనుడు అంటాట, ఆ దుర్యోధనుడు ఏమంటాట? అమ్మ నాకు తెలుసు, నేను ఇవ్వడం అని కాదు, నాకు లోపల నుంచి నాకు అంతర్యామ ఇవ్వమని చెప్పటం లేదు. అంటే ధర్మం చెయ్యాలని నేను ఉన్నా, ధర్మం చేయటానికి అది అంగీకరించటం లేదు. లోపల నాకు ఒక అంతర్యామ ఉందమ్మా, అది చెప్తోంది అని అంటాడు. అంటే అర్థం ఏంటి? అంటే ఏది నడిపిస్తున్నా, ఏం చేస్తున్నా, అంటే ఇప్పుడు భారతం జరగడంలో కూడా భారతం రాసింది ఎవరు? యాక్చువల్గా వ్యాసుడు రాశాడు. కృష్ణ వైశంపాయనుడు అంటారు ఆయన. అందులో పాత్రలన్నీ సృష్టించినట్టు లేకపోతే కొంతవరకు జరిగాయో వాట్ ఎవర్ ఇట్ మేబీ. అంటే ఏంటి? లోపల ఉన్న అంతర్యామియే అన్నీ నడిపిస్తూ ఉన్నది తప్ప నాదేం లేదు ఇక్కడ, అక్కడ నాకు ఇన్స్ట్రక్షన్స్ రావడం లేదు కాబట్టి నేను చేయటం లేదమ్మా అని అంటాడనమాట. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే భగవతత్వం మనలోనే ఉంది, మన బుద్ధి మనలోనే ఉంది. కాకపోతే ఏంటి? ఈ చిత్తవృత్తులు లిమిటెడ్ ఏరియా వరకే ఉన్నాయి కాబట్టి, ఆ వాసనలు పట్టుకొని ఉన్నాయి కాబట్టి మనం ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నాము. కాకపోతే నువ్వు ఎట్లా గ్రహిస్తావు అనేదానికి నీకు ఆల్రెడీ మంచి ఉదాహరణ పెట్టి చూపిస్తున్నాడు. నిద్ర అంటే నిద్రలాగా, అంటే ఈ భేదం లేకుండా, ఏ ఆలోచన లేకుండా కనుక నువ్వు ఉండగలిగితే ఆల్మోస్ట్ నువ్వు సర్వజ్ఞుడివి, నీకే అన్నీ తెలుస్తాయి అని చెప్తాడు. చాలామంది అడుగుతుంటారు, అసలు సృష్టి ఎవరు చేశారండి అంటే దీంట్లో ఈయనేం చెప్తున్నాడు? సృష్టి ఎవరు చేసేది ఎందుకు? నువ్వే చేసుకున్నావు అంటాడు. అంతే కదా. నిద్ర లేచిన తర్వాత మనకు ప్రపంచం కనపడుతుంది. సృష్టి ఎవరు చేశారు? మనమే సృష్టించుకున్నాం.
సుఖమైన, దుఃఖమైన, బాధైన, అనారోగ్యం ఏవైనా సృష్టి ఎవరు? వీఆర్ క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ డెస్టినీ. ఎక్కడన్నా భగవంతుడు కూర్చొని ఇవన్నీ మనకి పెడుతున్నట్టుగా ఏమైనా ఆధారం ఉందా? మనమే భగవంతుడు అని చెప్తున్నాడు కదా. అంటే సృష్టి చేసుకున్నది కూడా ఎవరు? ప్రపంచం అంటే నువ్వేది కనిపిస్తుందో నీ కంటికి అదంతా సృష్టి, నీ సృష్టి, ఇంకోటేం కాదు. నువ్వే అది. ఈ వాసనలు పోతే నువ్వే దాని కిందకు వస్తావు అని ఈరోజు టాపిక్. అంటే ఏం లేదు, ఉన్నదంతా భగవతత్వమే, అది ఎక్కడో అవుట్ సైడ్ లేదు. ఆ అంతర్యామి అంటే ఇక్కడే ఉంది. బయట కనిపిస్తున్నదేమో ఎక్స్టర్నల్గా ఈ పంచభూతాలు, అవన్నీ ఇంటర్నల్గా నీ పంచకోశాలు కనిపిస్తున్నాయి. బయట లోపల ఉన్నదంతా ఒకటేనని ఈరోజు చెప్పటం జరిగింది. రేపు ఏం కంటిన్యూ చేస్తారో చూద్దాం. నమస్తే.